Hi friends, welcome to Tech Travel Telugu. Friends, 2024 Yamaha FZDS version 4.0 రెడ్ కలర్ వేరియంట్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా అన్నడు ప్రైస్ అంతా స్పెసిఫికేషన్స్ ఏంటి అలాగే ఈ వెహికల్ ని రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి 2024 Yamaha FZDS version 4.0 రెడ్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149cc BS6 SOH ఇంజిన్ తో లభిస్తుంది పవర్ వచ్చేప్పటికి 12.4 PS at 7250 rpm లో ఉంది టార్క్ వచ్చేప్పటికి 13.3 న్యూటన్ మీటర్ at 5500 rpm లో ఉంది డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తోనే లభిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి ఖచ్చితంగా మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ ఇచ్చారు ABS ఉంది బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు ABS అయితే ఏమీ లేదు సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తుంది ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది ఫ్రంట్ 100/80 17" టైర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది బ్యాక్ సైడ్ 140/60 17" టైర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm అనేది ఉంది మన ఇండియన్ రోడ్స్ కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయిందని చెప్పుకోవచ్చు సీట్ హైట్ వచ్చేప్పటికి 790mm అనేది ఇచ్చారు మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్ గా రైడ్ చేయగలరు ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది దీంట్లో పట్టిద్ది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 136 kgs ఉంది చాలా లైట్ వెయిట్ అయితే ఉండేది ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LED ఇచ్చారు DRLs కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LED ఇచ్చారు సిగ్నల్ లైట్స్ కూడా LED తోనే లభిస్తున్నాయి అంటే ఈ వెహికల్ లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ LCD కన్సోల్ తో లభిస్తా ఉంది డే టైమ్ విజిబిలిటీ కన్సోల్ ది చాలా బాగుంది అందులో డిజిటల్ క్లాక్ అయితే ఇచ్చారు ఓడోన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కూడా ఉంది ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది ఇవి ఈ కన్సోల్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు సీట్ కంఫర్ట్ చాలా బాగుండిద్ది బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా శారీ గార్డ్ కూడా ఇచ్చారు అలాగే కీస్ కూడా చూస్తానికి ఇలా ఉంటాయి డిజైన్ అయితే ఏమాత్రం మారలేదన్నమాట హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే వైడ్ హ్యాండిల్ బార్ తో లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు మైలేజ్ వచ్చేటప్పటికి 40 కిలోమీటర్స్ లోపే ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయండి ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,65,000 రూపీస్ అయితే ఉంది ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు లో తయారు చేసిన Yamaha FZDS version 4.0 రెడ్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చున్నాను ఎగ్జాస్ట్ సౌండ్ వినండి 12.4 PS పవర్ 13.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు 2 వాల్వ్స్ ఇంజిన్ అనమాట పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం ఫస్ట్ గేర్ వేసా మీకు ఇనిషియల్గా అంత ఎక్కువ పికప్ అయితే లేదనమాట ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో మీకు అంత ఎక్కువ పికప్ అయితే లేదనమాట పవర్ అండ్ టార్క్ అనేది 155cc కొద్దిగా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు ఇంజిన్ రిలయబిలిటీ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువ ఉండిద్ది హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు బ్రో ఈ వెహికల్ని డే టైమ్ విజిబిలిటీ కన్సోల్ది చాలా బాగుంది పెద్ద పెద్ద లెటర్స్లో అయితే ఇచ్చారనమాట MT15 కన్సోల్ అని చెప్పుకోవచ్చు బాగుంది కన్సోల్ కూడా ఇంజిన్ పుల్ అయితే కొద్దిగా పర్వాలేదన్నమాట చిన్న డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు దీంట్లో 282mm డిస్క్ ఫ్రంట్ ABS అయితే ఉండిద్ది బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి
136 kgs వెయిట్ కాబట్టి ఇంజన్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్కే ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండిద్ది. ఇది బాగా హెల్ప్ అయింది మీకు. ఎక్కువగా ఆఫ్ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుద్ది అనమాట. క్లచ్ అయితే మాత్రం మీకు కొద్దిగా హార్డ్ ఉందన్నమాట. అంత స్మూత్ అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా కూడా లేదనమాట. హైవే మీద తిరిగే వాళ్ళకైతే ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. మీరు అసలు నోటీస్ చేయరు. ఇట్లా సిటీలో తిరిగే వాళ్ళకే కొద్దిగా హార్డ్ అయితే అనిపించవచ్చు. ఎందుకంటే పద్దాకల క్లచ్ మూసి గేర్లు డౌన్ చేసి మళ్ళీ గేర్లు వేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సిటీలో. సో అప్పుడు మీకు కొద్దిగా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అనమాట. N150 N160లో ఉన్నంత స్మూత్గా అయితే లేదు. సస్పెన్షన్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తుంది. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ కదా. సస్పెన్షన్ అయితే మాత్రం స్మూత్గానే ఉంది. మీకు హార్డ్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అది కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. ఇందాక నేను ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను అనమాట. షూట్ చేసింది అక్కడే కదా. సో అక్కడ నుంచి నేను వెహికల్ అయితే వేసుకొని ఈ రోడ్డు మీదకి అయితే వచ్చాను. సస్పెన్షన్ మాత్రం బాగా పెర్ఫామ్ చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165mm అయితే ఉందన్నమాట. మీకు అంత తొందరగా ఈజీగా ఏమీ తగలదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. అది ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి. ఫ్యూయల్ కెపాసిటీ అనేది 13 లీటర్స్ అయితే ఇచ్చారనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏం కాదు, ఫైబర్ అనమాట ఇది మొత్తం. బాగుంది బ్రో వెహికల్ ఓవరాల్గా. ఇక్కడితో రైడ్ అయితే ఆపేస్తున్నాను. మీకు ఇంజిన్ అయితే మాత్రం స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ ఏం లేవు. బట్ ట్రాన్స్మిషన్ క్లచ్ అయితే కొద్దిగా హార్డ్గా ఉందన్నమాట. మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది. సో ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి అనమాట. ఈ పార్ట్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది యమహా FZS వర్షన్ 4.0 మీద. మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను క్లియర్గా నోట్ చేసుకున్నాను. 13 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే 5 మైనస్లు అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ ప్లస్ పాయింట్ నాకు అనిపించింది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. మీకు మెయింటెనెన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది. ఎవరికైతే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలని అనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్ క్యాలిపర్స్. బ్యాక్ సైడ్ మీకు ఇంతకు ముందు నిసిన్ అయితే ఉండేవి, ఇప్పుడు బైబ్రెంబోకి అప్గ్రేడ్ చేశారనమాట. బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఒక రకంగా ఇది ప్లస్ పాయింట్, అలాగే మైనస్ కూడా ఉంది. మైనస్ ఏంటనేది నేను కాన్స్లో మాట్లాడతాను. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు టైర్స్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారనమాట. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 165mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను, మీకు కొద్దిగా ఎక్కువగానే ఉందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ 790mm అనేది ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. తర్వాత వెయిట్ 136 kgs వెయిట్ అయితే ఉంది. మీకు లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, అంత వెయిట్ కూడా అనిపించదు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చినప్పటికీ లైట్స్ అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారనమాట. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. యమహా MT-15 ఏదైతే కన్సోల్ ఉందో అలాంటి కన్సోల్ తీసుకొచ్చారనమాట. ఇది ప్లస్ పాయింట్. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ కూడా ఉంది. యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్లో వచ్చే కాల్స్ కానీ SMS కానీ కన్సోల్లో చూపిస్తుంది. ఇది ప్లస్ పాయింట్. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ గేర్ వేసి యాక్సిలరేటర్ ఇచ్చారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ స్పిన్ అవ్వకుండా హెల్ప్ అయింది. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది ఎంత బాగుంది కంఫర్ట్ ఏంటనేది. ఫైనల్గా 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్ 1,65,000 రూపీస్ అయితే పెట్టారనమాట. మీరు ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ పర్చేస్ చేస్తే ఒక 5,000 రూపాయల దాకా డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారని చెప్పాను కదా. 155cc ఇంజిన్ కాబట్టి పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉందన్నమాట. ఇనిషియల్గా పికప్ అయితే ఏమీ ఉండదు. ఎక్కువగా పికప్ కావాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ అయితే సెట్ అవ్వదు అనమాట. సిటీలో తిరిగే వాళ్ళకి కొద్దిగా పవర్ అండ్ టార్క్ తక్కువ ఉండాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ కాన్ విషయానికి వస్తే చిన్న డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఆబ్వియస్లీ మనకు అంత పవర్ అండ్ టార్క్ లేదు కాబట్టి పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే అవసరం లేదనమాట. సో దానికి తగ్గట్టుగానే కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. కొంచెం పెద్దగా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. థర్డ్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు ABS
అయితే ఏం లేదనమాట. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఏబిఎస్తో కూడా తీసుకొస్తే మాత్రం చాలా బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీకు ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా, ఇక్కడ మైనస్ ఏంటంటే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. MT-15 ఏదైతే సస్పెన్షన్ ఉందో అలాంటిది ఇస్తే బాగుండేది. సో ఇది కాన్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే మైలేజ్ 40 కిలోమీటర్స్ దాకా అయితే ఇస్తుంది అనమాట. ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీకు 40 కన్నా ఎక్కువ రాదనమాట. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన కాన్స్ అయితే. ఇవి పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమీ కాదు. మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు, కానీ ఒకసారి రైడ్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.